హాయ్ కిల్లర్స్. ప్రజెంట్ అయితే ఇప్పుడు పాత జగన్నాథ్ గట్టు లక్ష్మీపురం జగన్నాథ్ గట్టు అంటారు. సో కేవ్ టెంపుల్ అని కూడా అంటారు. సో అక్కడికైతే వే అక్కడ సైడ్ నుండి స్టాప్ అయింది. సో ఇది వే అనమాట. సో ఇది వచ్చేసి టిట్కో ఇల్లులు నంద్యాల రూట్ అనమాట. నంద్యాల సైడ్ నుండి కర్నూలుకి వెళ్ళే రూట్, రింగ్ రోడ్ సైడ్కి వచ్చేది. అండ్ ఇది వచ్చేసి మన రింగ్ రోడ్ సైడ్ నుండి ఇటు వచ్చేది. కిల్లర్స్ అక్కడైతే రూట్ లేదు, ఏదో సూరత్ టు చెన్నై హైవే లైన్ పడుతుంది అక్కడ. సో అందుకని చెప్పేసి మేము మా ఫ్రెండ్స్ ఈ రూట్లో అయితే వెళ్తున్నాము. కిల్లర్స్ ఇందాకే వచ్చిన కదా ఈ రూట్ మట్ రోడ్. సో రింగ్ రోడ్ దగ్గర మధ్యలో కట్ అవుతాం, కిమ్స్ మెడికల్ కాలేజ్ అనేది ఏదో ఉంటుంది. సో ఈ రూట్ వచ్చేసి లక్ష్మీపురం ఊరు ఆపోజిట్లో ఆర్చ్ ఉంటుంది. సో రైల్వే ట్రాక్ ఉంటుంది. సో అక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు. సో లక్ష్మీపురం జగన్నాథ్ గట్కి వచ్చేసి ఇలా వెళ్తాము. సో వెళ్దాం రండి. కిల్లర్స్ ఇక్కడ వైట్ది కనిపిస్తుంది కదా చిన్న ఇల్లులాగా. సో ఇక్కడైతే అప్పట్లో టికెట్లు తీసుకుంటుండ్రి. సో ఇప్పుడైతే స్టాప్ చేశారు. సో ఇక్కడ ఒక్కటి కొంచెం రూట్ టఫ్ ఉంటుంది. సో కొంచెం ముందరికి వెళ్ళాక బాగానే ఉంటుంది. అండ్ మన కర్నూలులో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. సో మ్యాక్స్ కిల్లర్స్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం నేను మా ఫ్రెండ్స్. సో ఇది స్టార్టింగ్లో మర్రి చెట్టు అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుండి ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. కిల్లర్స్ మేమైతే వచ్చేసాం లొకేషన్కి. సో మా వాళ్ళు కొన్ని స్టిల్స్ అయితే తీసుకుంటున్నారు ఈ మర్రి చెట్టు కింద. కిల్లర్స్ ఇందాక చెప్పా కదా లొకేషన్ చాలా బాగుంటుందని. సో ఇంకా టెంపుల్ అదే కొండ దగ్గరికి అయితే వెళ్ళలేదు. సో మా వాళ్ళు ఇక్కడనే స్టార్ట్ చేశారు ఫోటోషూట్. నిజంగా ఇది లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మన కర్నూలు వాళ్ళు చాలామంది అయితే ఇక్కడ ఫోటోషూట్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తుంటారు. అండ్ ఇంకా ఒక చిన్న పాండ్ లాగా ఉంటుంది. సో కిల్లర్స్ మనోడు మునాఫ్ వచ్చేసి రీసెంట్గా తీసుకున్నాడు అనమాట అది బైక్. సో ఎంత పడింది మునాఫ్ బైక్? అది 1.6 అంట, 1.6 lakh. సో సాయి బ్రో అవసరం ఉన్నాయి ఏమన్నా ఆప్షన్స్ ఉంటే చూసుకోరా కిల్లర్స్. సాయి బ్రో అండ్ మునాఫ్. సో మేము ముగ్గురం కలిసి ఇప్పుడు లక్ష్మీపురం జగన్నాథ్ గట్కి అయితే వచ్చాం. సో ఇంకా కొంచెం ముందర ఉంది, వెళ్ళేస్తాము. సో కిల్లర్స్ వచ్చేసాము. సో ఇవి స్టెప్స్ అనమాట పైకి. అండ్ మీరు ఖచ్చితంగా స్నాక్స్ కానీ ఏదైనా వాటర్ బాటిల్ కానీ తీసుకొని రండి. సో ఇక్కడైతే ఏముండవు అండ్ చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతాయని చెప్తా కదా. సో వన్ ఆఫ్ ద లొకేషన్ అనమాట ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వన్ ఆఫ్ ద లొకేషన్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతుంటాయి. సో ఈ ప్లేస్ అనేది చాలా నిర్మానుష్యంగా ఉండడం వల్ల సో మ్యాక్స్ ఎవరు రారు. సో మ్యాక్స్ అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా పైన జగన్నాథ్ గట్టు. సో అక్కడికి వెళ్తారు. సో ఇక్కడికి చాలా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో కిల్లర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ లొకేషన్స్ అండ్ ఇక్కడ చూపిస్తున్న ప్లేసెస్ అన్నీ సో బిలో 100 kilometers లోపల ఉంటాయి కర్నూలు అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్లో. అండ్ ఇక్కడ వచ్చేసివే. సో ఈ మొత్తం ఎన్ని మెట్లు ఉంటాయో అయితే తెలియదు. సో మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు పైకి వెళ్ళిపోయారు అలానే. సో మీకు ఆ చెరువు అదే నీళ్ళు ఆగిన కుంట ఆ లొకేషన్ చూపిద్దామని నేనే లేట్ వెళ్తున్నాను. కిల్లర్స్ ఇలానే మెట్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇలా రూట్ ఉంది అండ్ స్ట్రైట్ రూట్ ఉంది. సో ఫస్ట్ అయితే ఇలా వెళ్దాము, తర్వాత ఇటు సైడ్ నుండి వద్దాం. కిల్లర్స్ మొత్తానికైతే పైకి వచ్చేసాము. అండ్ నేనైతే ఇది 4th or 5th టైం అనుకుంటా. సో ఇక్కడ నేను ఫోటోషూట్స్ చేస్తుంటాను ఈ ప్లేస్. సో నాకు అయితే ఐడియా ఉంది. అండ్ ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇది లొకేషన్. సో ఇది మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో చూస్తుంటారు, మన కర్నూలు ఇన్స్టాగ్రామ్స్ యూట్యూబర్ రీల్స్లో. సో ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అయితే తీస్తుంటారు. అండ్ మేము వచ్చింది మిట్ట మధ్యాహ్నం. సో ఫుల్ ఎండ్ అయితే ఉంది. కిల్లర్స్ పైకి వచ్చిన తర్వాత సో ఇక్కడైతే ఒక అవ్వ చిన్న అంగడిలాగా పెట్టుకుంది.
సో ఇక్కడనే టెంకాయలు అండ్ జ్యూస్ వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి. సో ఒక టెంకాయ వచ్చేసి 35 రూపీస్ అంట. సో ఖచ్చితంగా చేంజ్ అయితే తెచ్చుకోండి. సో ఆ దగ్గర అయితే చేంజ్ ఉండదు అండ్ మీరు ఖచ్చితంగా చేంజ్ తెచ్చుకొని ఇక్కడికి రండి. ఫోన్పే పని చేయట్లేదంట. సో ఫోన్పే అయితే ఇక్కడ లేదు. నేనైతే ఛాన్సాలు వచ్చినాని ఇప్పుడైతే ఫస్ట్ టైం కొట్టడం టెంకాయ. అండ్ ఒక మొక్కు ఉంది, సో అది తీరింది. ఇక్కడికి వచ్చి మొక్కు ఏంటి. సో ఇప్పుడైతే టెంకాయ కొట్టడానికి పైకి వెళ్తున్నాను. ప్లస్ టెంకాయ తీసుకొని సో పైకి అయితే వెళ్తున్నాము. సో వచ్చేయండి, పైన ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో చూపిస్తాను. పైకి వచ్చినాము. సో ఎవరైనా భారీ హైట్ ఉండే వాళ్ళైతే సో చూసుకొని వెళ్ళండి లోపలికి. తగులుతుందన్నమాట లేదంటే. సో మీకు ఈ వీడియోలో చీకటిగా ఉండొచ్చు. సో ఇక్కడ ఒక బార్ లైట్ అయితే ఉంది అండ్ లోపలైతే శివలింగం ఉంది. కనిపిస్తుందా? సో మీరు కూడా ఈ లొకేషన్ ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇట్లాంటిది. సో కర్నూలులో ఉండే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే అమ్మవారిది టెంపుల్ ఉంది. సో నెక్స్ట్ అక్కడికి వెళ్తాము. సో ఇక్కడ టెంకాయ కొట్టేసుకొని అక్కడికి వెళ్తాము. ప్లస్ లోపల శివలింగం చూశారు కదా. సో ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంటుంది అండ్ ఇక్కడ చాలా బాగుంది. అండ్ పైనుండి వ్యూ కొండపైన పిల్లర్స్ ఇది చూసారు కదా. సో ఇక్కడ నుండి ఇప్పుడు పైకి అయితే వస్తున్నాము. సో గర్ల్స్కి లేడీస్కి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది పర్లేదు వచ్చేయచ్చు. పిల్లర్స్ పైకి వచ్చిన తర్వాత చిన్న గుడిలాగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి జగన్నాథ గట్టు స్వామి అంటున్నారు. సో నాకు కూడా తెలియదు ఇక్కడ ఎవరని. కిల్లర్స్ పైన అయితే నాకు తెలియదు కొంతమంది దేవుళ్ళు. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో అండ్ చాలా తక్కువ మంది ఇక్కడ పూజారులు కూడా లేరు. ఇందాక కింద టెంకాయ తీసుకున్నా కదా అవన్నీ పూజ చేస్తుంటుంది వచ్చి. పైన అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే సన్సెట్ టైంలో కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు రాలేదు కానీ సన్సెట్ టైంలో అయితే వచ్చాను. సన్సెట్ ఇక్కడ సైడ్ అవుతుంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సన్సెట్. కిల్లర్స్ చాలా టెంపుల్స్కి తిరిగాను. సో అక్కడ కూడా సేమ్ ఇలానే పెట్టింటారు, రాయి పైన రాయి, రాయి పైన రాయి. సో నేను కొంతమందిని అడిగితే ఫన్నీగా ఏం చెప్పారంటే ఎన్ని రాళ్ళు అలా బేర్చి నిలబడతాయో అన్ని మేడల ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి. సో అది ఏదో ఫన్నీగా చెప్పారు. సో దీనికి అర్థం మీకు ఒకవేళ నిజంగా తెలిసింటే సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నా వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు ఎవరైనా తెలిసిన ఉంటే. నాకైతే తెలియదు ఇవి ఎందుకు ఇలా పెడతారని చెప్పేసి. సో ఏది ఊరికే పెట్టరు అండ్ మన సాంప్రదాయం ప్రకారం ఏదో ఒక రీజన్ ఉంటుంది దీని వెనకాల. సో ఎవరికైనా తెలుసుంటే దీని గురించి సో ఇలా ఒకదానిపైన ఒకటి రాయి ఎందుకు పెడతారని చెప్పేసి సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కిల్లర్స్ పైన చూస్తారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ కొంచెం ముందర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ అలానే అమ్మవారి టెంపుల్ ఉంటుంది అండ్ అక్కడికి వెళ్తాము. సో పైకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ సేమ్ ఎలా అయితే ఎంటర్ అయ్యామో సో అలానే ఎగ్జిట్. అండ్ ఎగ్జిట్ పక్కన దిగనీకే ఉంది కానీ సో కొంచెం రిస్క్ అనమాట. నిర్మానుష్య ప్రదేశం కదా. సో ఏమైనా ఉండొచ్చు పాములు కానీ. ఉడతలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి అండ్ ఇందాకే ఒక 2 ముంగీసలు అయితే కనపడినాయి. సో జాగ్రత్త ఉండండి. అండ్ ఎలా అయితే వచ్చారో ఇలా వచ్చాను కదా ఇందాక, సో ఇలానే దిగండి. కిల్లర్స్ ఆడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఈ ప్లేస్ మాత్రం చాలా కొంచెం స్పెషల్ అనమాట. సో రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశాం కదా. సో అందులో నేను అండ్ నాకు యాక్టర్ ఒక అమ్మాయి వచ్చేసి ఇక్కడ డ్రోన్ షాట్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ కిల్లర్స్ నేను చెప్పా కదా. సో నేను ఒక 3 to 4 times అలా వచ్చాను. సో
దేనికంటే ఇక్కడ ఫోటోషూట్స్కి వస్తుంటా అనమాట నేను. అండ్ స్టార్ట్ చేశా కదా యూట్యూబ్, అండ్ ఒక వీడియో పడాలి అని చెప్పేసి. సో ఈ టెంపుల్, ఈ లక్ష్మీపురం జగన్నాథ్ గట్టు అనే టెంపుల్కి అయితే చాలా సంవత్సరాల హిస్టరీ ఉంది. అండ్ దాని గురించి అయితే నాకు తెలియదు. సో ఇక్కడ ఎవరు గైడ్ కూడా లేరు అనమాట చెప్పడానికి. అండ్ ఒక అవ్వ ఉంది, ఆ అవ్వ చిన్న కొట్టు పెట్టుకొని ఉంటుంది, పైన దీపం అవి వెలిగిస్తుంటుంది అంతే. అంతకు మించి ఇక్కడ ఎవరైతే లేరు. సో మార్నింగ్ ఎవరైనా ఉండొచ్చేమో క్లీన్ చేయడానికి ఇక్కడ. సో మేమైతే మధ్యాహ్నం వచ్చాము. అండ్ ఇంతే ఎలా ఉంటుంది పుట్ట, నాగుల పుట్ట. సో ప్లేస్కి అయితే వచ్చేసాము. అండ్ లోపలికి వెళ్దాం రండి. ఇది మొత్తం కొండ కింద కొంచెం ప్లేస్ ఉంటే, సో అక్కడ లక్ష్మీనరసింహస్వామి గారు లోపల ఉన్నారు. పిల్లర్స్ ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి, అండ్ ఇక్కడ శ్రీ మహావిష్ణువు. కిల్లర్స్ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం, అలానే శ్రీ మహావిష్ణువు ఉంటాడు. అండ్ ఇక్కడ గమనించింది ఏంటంటే డైలీ ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా అయితే పూజ చేసి వెళ్తున్నారు, కనిపిస్తున్నాయి అక్కడ. అండ్ అరటిపళ్ళు అండ్ ఊదిబత్తీలు అక్కడ పెట్టేసి పూజ చేసి మార్నింగ్ వెళ్ళిపోతున్నారు. అండ్ నేను నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవరు రారేమో అనుకున్నాను. సో ఇక్కడనే లక్ష్మీపురం గ్రామస్తులు ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు డైలీ. అండ్ ఇందాక చెప్పా కదా కొండ, ఇదే అనమాట. సేమ్ నాగశేషుడు ఎలా అయితే పడగ విప్పుకొని ఉంటాడో, సో అలానే ఉంటుంది. బాగా లైట్ ఉంది. చెప్తున్నా కదా, ఖచ్చితంగా లోపలికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇలా వంగిరండి. హైట్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పడుతుంది ఇది. కిల్లర్స్ ఇందాక లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లోపలికి వెళ్ళాం కదా, సో ఇంకొకరు అయితే వచ్చారు. సో ఇక్కడ గ్రామస్తులు నమ్మేది ఏంటంటే ఇక్కడ వాళ్ళు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయంట. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చెప్పారు. కిల్లర్స్ ఇది లక్ష్మీపురం జగన్నాథ్ గట్టు. సో మొత్తానికైతే ఇది ఒక లాంగ్ వీడియో చేయాలని అనుకున్నాను. సో సక్సెస్ఫుల్గా చేసేసాను. సో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ దొరికింటే సో ఖచ్చితంగా ప్లీజ్ క్షమించండి. అండ్ నేను నేర్చుకుంటాను. కిల్లర్స్ ఇప్పుడైతే ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. సో వచ్చిన వే కాకుండా ఇంకో వే ఉంది, ఇది ఎగ్జిట్ వే. అక్కడ మధ్యలో మెట్ల దగ్గర అయితే కలుస్తుంది ఈ వే. కిల్లర్స్ ఈ వే వచ్చేసి ఇందాక మనం స్టెప్స్ ఎక్కుతుంటే మధ్యలో కనిపించింది కదా, సో అక్కడైతే కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దిగండి. అండ్ ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో సన్సెట్, అక్కడ సన్సెట్ అవుతుంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ మొత్తానికైతే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, నేను నేర్చుకుంటున్నాను. అండ్ ఇది నా సెకండ్ లాంగ్ వీడియో నా ఛానల్లో. అండ్ ఫోటోగ్రాఫర్స్కి అయితే మంచి లొకేషన్ ఇది. వెడ్డింగ్ పర్పస్ కానీ, ఫోటోషూట్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ మాత్రం వీక్లీ ట్వైస్ థ్రైస్ అలా జరుగుతుంటుంది. ఇక్కడ 2-3 సార్లు జరుగుతుంటుంది వీక్లీలో. అండ్ కెమెరాస్కి ఇక్కడ అమౌంట్ లాస్ట్ టైం వచ్చేసి నేను ఒక 300 పే చేశాను. సో స్టార్టింగ్లో అక్కడ చెప్పా కదా, ఒక చిన్న ఇల్లులా ఉంది, అక్కడ వాళ్ళైతే అమౌంట్ 500 అడిగిండ్రి, 300 ఇచ్చేటప్పుడు. అండ్ ఇప్పుడైతే లేరు, మీరు వచ్చేటప్పుడు ఉండొచ్చు. సో ఖచ్చితంగా అమౌంట్ అయితే పెట్టుకొని రండి. సో వీళ్ళైతే ఏ టైంలో అది ఓపెన్ చేసి అడిగేది తెలియదు అమౌంట్. అండ్ ఇక్కడ పైన అయితే స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ అవి ఏమైనా క్లోజ్ చేసి ఉంటే సో ఖచ్చితంగా మీరు బ్యాగ్లో తెచ్చుకోండి మీరు ఫ్రెండ్స్ వస్తే. సో ఈ వే వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అండ్ ఇలా పైకి వెళ్తే సో టెంపుల్ ఇందాక చూసాం కదా, అక్కడికి వెళ్తాము. అండ్ ఈ వే ఎగ్జిట్ ఇలా. సో ఈ వేలో అయితే లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా రండి. ఫ్రెండ్స్ చూశారు కదా లక్ష్మీపురం జగన్నాథ్ గట్టు. సో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటోగ్రాఫర్స్కి బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనమాట. సో ఒక విజయవనం అనమాట దాని పేరు. సో ఇక్కడనే ఎంగనాబాయి పక్కన ఉంటుంది. సో నెక్స్ట్ అదే వస్తుంది వీడియో. అక్కడ చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది పార్క్ అది. అండ్ నెక్స్ట్ లాంగ్ వీడియో అదే చేద్దాం అనుకుంటున్నాను. సో జగన్నాథ్ గట్టు, లక్ష్మీపురం జగన్నాథ్ గట్టు అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసుకొని సో వెళ్ళిపోతున్నాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ విల్లర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.